టీమ్స్‌తో కూర్చొని మాట్లాడిన. మెయిన్ క్యాండిడేట్స్‌తో మాట్లాడిన. ఇలా జరుగుతుంది అని చూపిచ్చా, అన్నీ చెప్పాను. సహకరిస్తామని కూడా ప్లస్ చాలా జరిగినాయి. ఇంక నేను ఈ టైంలో అన్నీ చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఔట్ అండ్ ఐ హ్యావ్ ఎ న్యూ టీమ్ హూ హ్యావ్ ప్రూవ్డ్ మీ దట్ హార్డ్ వర్క్ నిజంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీలో అని. అండ్ మనం అనుకున్న స్టోరీ కూడా అనుకున్నట్టు చేసి, అనుకున్నట్టు తీసి మేము డెఫినెట్గా చెప్తున్నాను 100% అయ్యింది ఏదో అంటారు కదా సినిమాలో జనరల్గా సినిమానే చేయించుకుంటుంది అని చెప్పేసి, దీన్ని అదే సినిమా చేయించుకున్నది. ఈ సినిమాని ఫినిష్ చేయించుకొని మీరు టీజర్ చూశారు. ఇది జస్ట్ లైక్ వన్ కైండ్ ఆఫ్ జనరల్ ఇందులో కామెడీ ఉంది, మనకి మాస్ ఉంది. అంటే వీ హ్యావ్ యాక్షన్, సుధీర్ గారిది మీకు జనరల్ యాక్టింగ్ అండ్ యాక్షన్, అండ్ దివ్యభారతి గారు ఇమోషనల్, అండ్ దెన్ వాట్ షీ డస్ విత్ ద అదర్ కాస్ట్ యూ హెవ్ సీన్ దట్. సో ఇందులో మాకు అన్నీ ఉన్న ఫుల్ మీల్స్ లాగా ఎంజాయ్ చేసే మూవీ ఇది. తర్వాత అండర్లైన్ ఒక కోర్ ప్రాబ్లం మన సొసైటీలో ఉన్నది కూడా అది అడ్రస్ చేస్తాం, విచ్ ఐ థింక్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఎవ్రీ ఆడియన్స్ విల్ అప్రిషియేట్ దట్. సో ఇది ఐఎమ్ సో మచ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు వచ్చిన మూవీ 100% నేను అనుకున్న సినిమా ఆగింది, మళ్ళీ ఫినిష్ చేసుకుంది. ఆ సినిమాని కలామా తల్లి అంటారు కదా, నిజంగా ఉన్నది. గాడ్ ఈజ్ దేర్, తల్లి ఉంది. నేను చెప్తున్నా చేయించుకుంది సినిమా. బ్యాడోళ్ళని పక్కన పెట్టింది, గుడ్డోళ్ళని దగ్గర చేయించుకుంది. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఒక్కలో ఇద్దరు వాళ్ళే కొంచెం ఆలోచించి ముందుకు రావాల్సింది అంతే. కానీ అదర్వైజ్ ఆల్సో ఐ హ్యావ్ వెరీ గుడ్ పీపుల్. సో ఐ స్పెషలీ వాంట్స్ టు థ్యాంక్ ఇందులో రవీందర్ రెడ్డి గారు హూ సపోర్టెడ్ మీ త్రూ థిక్ అండ్ థిన్ ఎనీథింగ్. ఈజ్ మై రిలేటివ్. ఒకసారి కూడా ఒకదాన్ని కూడా క్వశ్చన్ వేయలేదు. నేను ఆపినా తర్వాత ఏది చేసిన ఈ యాడ్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ అన్న ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు సే ఈస్ తను దివ్యభారతి గారు ఈ సినిమా ఒప్పుకోవడమే ఒక గ్రేట్. వీ హ్యావ్ టు రియలీ థ్యాంక్ హర్. బికాస్ మేము స్టోరీ చెప్పినప్పుడు ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా త్రూఅవుట్ ద జర్నీ యాక్చువల్లీ మనం ఈ మధ్య చూసాం కదా ఆమె ఎలా ఇదైంది. యాక్చువల్లీ హర్ నేచర్ ఈజ్ నాట్ లైక్ దట్. షీ ఈజ్ వెరీ సపోర్టివ్, వెరీ కోఆపరేటివ్. మనకు అడిగినప్పుడు డేట్స్ ఇచ్చి ఎక్కువ రోజులు మనం 2 రోజులు వాడుకున్నా, 3 రోజులు వాడుకున్నా, 10 రోజులు హైదరాబాద్లో ఉన్నది. అండ్ దెన్ నెవర్ కంప్లైంట్స్ ఆఫ్ ఎనీథింగ్. షీ గాన్ త్రూ లాట్. ఐఎమ్ రియలీ సారీ. ఇది టీజరే కాబట్టి నేను ఇంకా మీ గురించి చాలా చెప్తాను, మీరు ఫేస్ చేసిన దానికి అదంతా. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు బీ ఆన్ బోర్డ్. ఓకే. అండ్ నేను ఒకటే చెప్పాను ఆమెకి సినిమా యాక్చువల్లీ ఆమె కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే మధ్యలో అదే చెప్పా, మీకు ఈ సినిమా మాత్రం మా సినిమా నడుస్తుందో లేదో కానీ ఫర్ యూ దిస్ సినిమా విల్ బీ ఎ ల్యాండ్ మార్క్ ఇన్ తెలుగు. అంటే కరెక్ట్ లాంచ్ ఈ తర్వాత ఆఫర్స్ వస్తాయని. అండ్ దట్స్ వాట్ ఈవెన్ దో షీ ఫేస్డ్ ఎ లాట్, she really performed beyond like keeping everything aside. Okay, so I'm thankful and grateful for you and being here today. The next Nitin Prasanna garu Rav Ambaji Peta lo chusinaanka when we had 2-3 people to select oka main villain laga chesarandi. Antakaకుండా నరేన్ గారు ఉన్నారు, ఆనంద్ రామారాజు కూడా మంచి క్యారెక్టర్ ఉంది. సో వీళ్ళందరూ ఒక బ్యాచ్ వీళ్ళది. అందులో సార్ మాత్రం మా గాడ్ గిఫ్టే. అదే చెప్తున్నా, సినిమా ఆపింది తర్వాత ఎవరు అనుకుంటున్నాం కానీ సడన్గా అని అంతకుముందు నేను అంబాజీపేట చూసినప్పుడు కొత్త ఫేస్. నాకు ఆయన యాక్చువల్లీ హీరోగా 2 సినిమాలు చేశారని తెలియదు, తర్వాత కలిసినాక తెలిసింది. కానీ ఆ క్యారెక్టర్ అది నాకు ఎందుకో టీవీలో చూసినప్పుడు నాకు ఉండిపోయింది, కొత్త విలన్ బాగానే ఉన్నాడు అనుకొని. సో మా దాంట్లో వచ్చి మళ్ళీ మెయిన్ విలన్ అన్నప్పుడు ఐ డిడ్ంట్ డౌట్ ఇట్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ బీయింగ్ హియర్ డూయింగ్ ఇట్, పర్ఫార్మింగ్ వెల్. ఆయనది మీరు నిజంగా ఆయనకు కూడా ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. ఇప్పటి నుంచి మెయిన్ విలన్స్లో మనకు ప్రకాష్ రాజ్ గారు ఎట్లా కొంతమంది ఆయన ఆ స్టేజ్కి డెఫినెట్గా వెళ్తారు. బికాస్ హీఈస్ గాట్ దట్ ఆరా ఇన్ ద స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆరా వెన్ ఈస్ యాక్టింగ్. సో ఎక్కువ చెప్పాను నేను, నెక్స్ట్ మీరు సినిమా చూడండి. ఓకే. సో అలా ఈ సార్ కొత్త వాళ్ళని నాకు ఫస్ట్ టైం సినిమాని ఇందాకనే స్టేజ్ కిందనే తెలిస్తే సార్ మీరు మాట్లాడండి రమ్మని చెప్పి స్టేజ్ పిలిచారు. అదర్వైజ్ ఇక్కడ చాలామంది ఉన్నారు, నాకు ఇప్పుడు చూస్తుంటే తెలిసింది. విజయ్ గారు వాళ్ళ వైఫ్ కూడా రోల్స్ చేశారు. ప్లీజ్ కమ్ మేడం, ఒకసారి రండి ప్లీజ్ కమ్. సో ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళు నాకు కనిపించట్లేదు కూడా. ప్లస్ పేరున అందరికీ థ్యాంక్స్. ఓకే. అండ్ ఎస్పెషలీ మ్యూజిక్ పాటలు అంత బాగా అందించిన లియాన్ జేమ్స్ గారికి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, అండ్ వన్ మోర్ సాంగ్ మనీష్ శర్మ గారు. అదే చెప్తాను, మూవీ చేసుకుంటా అన్నారు కదా, అసలు ఎక్కడ 10% 20% మిస్సింగ్ అనిపిస్తే మనీష్ శర్మ గారు దీనికి నాకు చేయూతనిచ్చారు. నిజంగా నేను ఆయనని ఈజ్ అ లెజెండ్. నేను చేస్తారా లేదా అనుకుంటే ఆయన
నాది మొత్తం మా స్టోరీ విన్నాక జర్నీ అయినాక బ్రదర్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ యూ అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం బ్రదర్